అయితే సార్ ఇప్పుడు హాలీవుడ్లో చూసుకుంటే మనకి ఫోకస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. లైక్ ఒక పార్ట్ ఆఫ్ ఫిల్మ్ తీసేసిన తర్వాత డిఫరెంట్ ఫిల్మ్ అండ్ అవుట్ ఫిల్మ్ ఆడియన్స్ కూర్చోబెట్టి ర్యాండమ్గా 100 పీపుల్ అలాగా వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకుని దాని తర్వాత ఫోకస్ గ్రూప్స్ ఎప్పుడు వస్తున్నాయి మీకు? సినిమా అయిపోయాక వస్తుంది. సినిమా అయిపోయాక స్క్రీనింగ్ చూపించి దాని తర్వాత దే విల్ టేక్, అంటే మనకి ప్రోడక్ట్ టెస్టింగ్ లాగా ఆల్ ప్రోడక్ట్స్ ఆర్ టెస్టెడ్ లైక్ దట్. నేనేమంటున్నాను, ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఇట్ సెల్ఫ్ ఐమ్ ఇన్వాల్వ్. లైక్ ఫోకస్ గ్రూప్స్ ఎప్పుడు కూడా మీకు స్క్రీన్ అది టెస్ట్ స్క్రీనింగ్ అంటారు. టెస్ట్ స్క్రీనింగ్లో ఫోకస్ గ్రూప్స్ కొన్ని తీసుకుని వాళ్ళ నుంచి దే విల్ ట్రై టు ఎస్టిమేట్ ఎలాంటి ఆడియన్స్కి నచ్చచ్చు, ఎలాంటి ఐ మీన్ ఎంత రేంజ్ దీనికి రావడానికి ఛాన్స్ ఉంది, ఇలాంటి టెస్ట్ చేయడానికి చేస్తారు ప్రోడక్ట్ టెస్టింగ్. హియర్ ఐఎమ్ ఇన్వాల్వింగ్ దెమ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఫిల్మ్. అది డిఫరెన్స్. కాకపోతే ఇందాక మీరు అన్నారు కదా సార్, మీరు చేసిన ఐస్ క్రీమ్ 2 సినిమాలో సిద్ధు గారు యాక్ట్ చేసినప్పుడు ఆయన తాలూకా పొటెన్షియాలిటీ మీరు అప్పుడు అవును. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్లో ఎవరైతే నిజంగా ట్రూ పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆడియన్స్ కూడా చూడలేకపోతే ఏంటి సార్ పరిస్థితి? ఆడియన్స్ కూడా చూడలేకపోతే అంటే కాదు, వాళ్ళే కదా చెప్తుంది. కానీ ఆ టైంలో వాళ్ళు మీరు సడన్గా ఒక కాన్సెప్ట్ ఇస్తారు, దానికి వాళ్ళ ప్రిపరేషన్ టైం లేకో లేదంటే ఆ టైంలో వాళ్ళు ఏదో ధ్యాసలో ఉండి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇప్పుడు ఒక పర్సన్ నువ్వు చెప్పడానికి అంతమంది ఇన్వాల్వ్ చేసినప్పుడు 100 మంది తప్పవలేదు కదా, 100 మందికి ఏదో కారణంతో నచ్చదు. అప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేది నంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ దట్ పర్సన్ విచ్ పీపుల్ ఆర్ లైకింగ్. అది మీరు చెప్పేది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు ఒక పిక్చర్ చూసారనుకోండి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా వారియర్ అని ఒక చిన్న కన్ను కొట్టేసి ఫరైజన్ పాపులర్ అయిపోయింది. ఆ మూమెంట్ వర్కౌట్ అయింది. అది దాని తర్వాత మళ్ళీ నాకు అనిపించదు తర్వాత ఏమైందని. సో ఇక్కడేంటి, నేను ఒక ఎలాబరేట్ ప్రాసెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఉట్టి ఫోటోలో బాగున్నాడా లేదా, డైలాగ్ చెప్పినప్పుడు బాగున్నాడా లేదా, దాని తర్వాత యాక్టింగ్, తర్వాత నా క్వశ్చన్స్ రిసీవ్ చేసుకుని ఎలా చెప్తున్నాను. సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. ఆల్మోస్ట్ మీకు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ అనేది దీంట్లో మార్చేస్తున్నాను. యాక్టింగ్ కోర్స్ కూడా దీంట్లోనే వస్తుంది, మేకింగ్ కోర్స్ కూడా దీంట్లో వస్తుంది, రైటింగ్ కోర్స్ కూడా దీంట్లో వస్తుంది. సో ఐఎమ్ కన్వర్టింగ్ ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్. అందుకని లెట్స్ స్కిల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ అని పెట్టాను. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఎలా కంట్రోల్ చేయాలనేది మా దగ్గర ఒక సిస్టమ్ ఆల్రెడీ ఉంది, దాని అప్లికేషన్ ఉంటుంది. ఓకే. హాయ్ సార్, దిస్ ఇస్ యాంకర్ రాజేష్. హాయ్. ఈ మధ్యకాలంలో ఒక 5 years చూసుకుంటే సోషల్ మీడియా చాలా డెవలప్ అయింది. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ ఇన్స్టాగ్రామ్స్ అంటూ చాలా పాపులర్ అయ్యారు. సో ఎక్కువగా ఒక పోస్ట్ పెడితే అంటే రెగ్యులర్గా వాళ్ళు రీల్స్ వాళ్ళవి చూస్తారు కాబట్టి జనాలు, సో అలాంటి వాళ్ళకి ఎక్కువ లైక్స్ కొట్టేసి ఉంటుంది. అండ్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఒక వ్యక్తి అంటే యాక్టర్గా తన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, పర్సనల్గా అతను మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు, బట్ ఆడియన్స్కి తెలియదు తను. సో ఇద్దరిలో డిఫరెంట్ ఎక్కువ అంటే వాళ్ళకే ఉంటుంది కదా ఇంపార్టెన్స్. ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఇన్ఫ్లుయెన్సర్స్కి. నేను అది కదా నా పాయింట్. ఇప్పుడు సపోజ్ మీరు ఏమంటుందని మీ కాన్ఫిడెన్స్, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక స్టార్ హీరో కొడుకుని ఎందుకు తీసుకుంటారు ఎవరైనా? చాలాసార్లు మన నెపోటిజం గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఆల్రెడీ ఆ స్టార్కి ఇంత బేస్ ఉంది కాబట్టి ఇంత వాళ్ళందరూ అయినా చూస్తారు అని ఒక ప్రొడ్యూసర్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఇస్తాడు. అంతేగాని అతను బలవంతం ఎవరు చేయరు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఓకే. సో ఆ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ పాపులారిటీ అనేది వేరే వాళ్ళకి వేరే రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఇన్స్టాలో పాపులర్ కొంతమంది ఉంటారు, కొంతమంది అవ్వరు. కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళిద్దరిని, మీకు తెలిసిన అతను మీకు తెలియని అతను ఇద్దరిని పక్కన అదే చేసినప్పుడు చూస్తే ఆటోమేటిక్గా మీకున్న దాంట్లో ఎందుకు మీరు ఇంట్రెస్టెడ్ పార్టీ కూడా కాదు, మీరు ఫైనాన్షియల్ కాదు, మీరేం ప్రొడ్యూస్ చేయట్లేదు సినిమా, మీరు కేవలం నిజాయితీతో నీకు ఇది నచ్చిందా అనే దాంట్లో మీరు కంపేర్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కరప్షన్కి లీజ్ ఛార్జ్ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారు, ఇంత ఫాలో ఉంది కాబట్టి అంతమంది వస్తారు అని వాళ్ళనే పెట్టేద్దాం అనేది ఒక డిజానెస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ ఉంటుంది. అది అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక ఉప్పల్ బాలు గారిని ఒక 2 సినిమాలు తీసిన హీరోని పెడితే ఎక్కువగా లైక్లు వచ్చేవి ఉప్పల్ బాలు అని, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఉన్నది. సో అలాంటప్పుడు మరి ఇలాంటి వ్యక్తులకి కొంచెం న్యాయం జరిగేది ఉండదేమో అని ఒపీనియన్ సార్. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నంబర్స్ ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణకి నేను ఒక 30-40 పెట్టాను అనుకోండి ఫొటోస్, దాంట్లో ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారా ఈ కాంపిటీషన్ నాకు తెలియదు, వచ్చారు అనుకున్నాను.
కానీ ఇక్కడ ఏంటి, మనం ఆల్రెడీ ఒక లైన్ ఇస్తున్నాం, స్టోరీ లైన్, ఈ లైన్కి ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్కి సరిపోయి అది ఆ దృష్టితో చూస్తారని ఒకటి. ఇంకోటి, వాళ్ళకి ఎవరైతే తెలిసిన మొహం ఉందో వాళ్ళిద్దరికి కనెక్షన్ లేదు అబ్సల్యూట్గా. అప్పుడు అతను ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి కనెక్షనే లేదు. బట్ ఫర్ సమ్ రీజన్ ఇఫ్ దే లైక్ హిమ్, విచ్ ఈజ్ వెల్ అండ్ గుడ్, ఎందుకంటే దిస్ ఇస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. మనం ఇంత చాయిస్ ఇస్తున్నప్పుడు దాంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కువ మందికి నచ్చారు అంటే దాన్ని ఎలా నేను ఐ కాంట్ ఐ మీన్ వాట్ యూ కాల్ డిస్రిగార్డ్ దట్. యా సార్. Hi sir, myself Vinay from Monsters. Yeah. And I want to know the differences between the resources and technical aspects knowledge. అంటే కొంతమంది దగ్గర రిసోర్సెస్ ఉండకపోవచ్చు, బట్ అలాంటి వాళ్ళకి ఆర్జీవిడన్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఇలాంటి టాలెంట్లో కావాలి? రిసోర్సెస్ అంటే జస్ట్ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, అంటే సార్ ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉండొచ్చు. సో వాళ్ళ దగ్గర ఒక డిఓపి ఎడిటర్ అవ్వచ్చు. సో వాళ్ళ దగ్గర ఒక మంచి కంప్యూటర్ లేకపోవచ్చు, మంచి కెమెరా లేకపోవచ్చు, వాళ్ళ క్వాలిటీ అవుట్పుట్ చూపించడానికి. అండ్ మోర్ దెన్ ఒకరి దగ్గర మంచి రిసోర్సెస్ ఉండొచ్చు, బట్ యూ డోంట్ నో అబౌట్ ద వాట్ ఈస్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ నాలెడ్జ్. సో అలాంటప్పుడు ఆర్జీవిడన్లోకి వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు? సో ఐ టెల్ యూ, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అంటే ఇది డైరెక్షన్కి సంబంధించింది మెయిన్గా విజయ్. ఇప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న టెస్ట్ లాగా సత్యాలో నేను తీసిన ఒక సీను ఐ పుట్ ఇట్ అవుట్ అండ్ అది ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ సేమ్గా ఉండాలి. మీరు లొకేషన్ మార్చచ్చు, క్యారెక్టరైజేషన్స్ మార్చచ్చు, డైలాగ్ మార్చచ్చు, బట్ ఓవరాల్ కంటెంట్ షుడ్ బీ సిమిలర్ అని ఒక టెస్ట్ పెడితే మాకు ఒక 25-30 సబ్మిషన్స్ వచ్చినాయి. దాంట్లో అట్లీస్ట్ 4 ఆర్ ఫార్ బెటర్ దెన్ వాట్ ఐ షాట్. నేను తీసిన దానికన్నా చాలా చాలా బెటర్గా ఉంది 4. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి, వాళ్ళు ఎవరు ఎక్కడ తెలియదు, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు. వాళ్ళ సెల్ ఫోన్ కెమెరా ఇంపాక్ట్ కెమెరా తీసుకొని చేశారు. అబ్సల్యూట్లీ జీరో కాస్ట్ దే డిడ్ అండ్ విత్ ఎఫెక్ట్. అక్కడ నేను ప్రొడక్షన్ వాల్యూ చూడబోట్లా, ఎంత బాగా తీశారు, లొకేషన్ బాగుందా, ఆర్ట్ డైరెక్షన్, కంటెంట్ ఏంటి, డైరెక్షన్ అంటే పర్ఫార్మెన్సెస్ ఎలా చేయించాడు, ఎడిట్ ఎలా చేశాడు, అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాడాడు, ఫైనల్ ఎఫెక్ట్ ఏమో వచ్చింది అనేది చూసి ఆ టెస్ట్ పాస్ అయినప్పుడు ఐ కాల్ దెమ్. ఆ నలుగురిని నేను డెన్కి పిలిచాను అండ్ వీఆర్ ప్రెజెంట్లీ వర్కింగ్ విత్ దెమ్ ఆన్ వేరియస్ ప్రాజెక్ట్స్.